అన్నమయ్య జిల్లాలో మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ గారి ఇంటిలోకి దాదాపు 15 నుంచి 20 మంది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇనుప రాడ్లతో ట్యూబ్ లైట్లను ఉపయోగించి అతని పైన నిర్దాక్షిణంగా దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో రక్తపు మడగుల్లో పడి ఉన్నటువంటి అతన్ని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు అతన్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించడం జరిగింది. అతను ఒక్కడిపైనే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 18 నెలల కాలంలో దాదాపు ఈ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చోడవరంలో 20-30 మంది రజక సోదరుల పైన దాడులు, ఏలూరు జిల్లాలో భీమవరంలో 16 సంవత్సరాల ఒక పిల్లవాడిని కొట్టి మరీ చంపేసినటువంటి దృశ్యాలు. ఆ కన్న తల్లికి ఆ బిడ్డను మరీ నిర్దాక్షిణంగా దూరం చేయటం బాధాకరం కాదా? నిన్నటి రోజున సోమనాథ్ నగర్లో ఒక రజక యువకుడి పైన, అంటే కింది స్థాయి కార్యకర్తలను మొదలుకుంటే పై స్థాయి నాయకుల వరకు మా పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి పైన ప్రొద్దుటూరులో, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన కృష్ణా జిల్లాలో, నిన్నటికి మొన్న గత వారంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బ్రహ్మసముద్రంలో ఆనంద్ అనేటటువంటి అబ్బాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించడం, మరొక పక్కన ఇక్కడ కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేయడం. అంటే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా దాడులు చేస్తూ, అరెస్టులు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తూ, మరొక పక్కేమో పేదవాడికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండటం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక పక్క దాడులు, ప్రశ్నించేటటువంటి గొంతును అడ్డుకోవటం, మీరు ఏదైతే నిన్న జరిగినటువంటి విజయభాస్కర్ గారి పైన కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దాడి సంబంధించినటువంటిది కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం, చట్టపరంగా చర్యలు తీసుకోండి, నిందితులను శిక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎందుకంటే ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఒక మచ్చ మాదిరిగా నిలబడిపోయేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా చట్టపరంగా శిక్షణ చేయండి అనేసి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అధికారులు కానీ అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దానికోసం అందరం కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేదవాడి పైన యుద్ధం జరుగుతూ ఉంది. పేదవాడి పక్షాన నిలబడేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, డబ్బున్నటువంటి పక్షాన, పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. తేడా గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.